ర్యాగింగ్. ఈ కాలేజ్లో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము. వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చెయ్యి స్విమ్ చెయ్యి. చాలా టైం ఉంది మామ. దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా. ఓకే. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్నా నా మరదల పేరు చెప్పాలి. చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జెనీ. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్ సుజాత. సుజాత ఇస్ గుడ్ అన్న. థర్డ్ శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లంగోని తీసుకుంటుంది, బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రాపడం. 11th రాధా. మనోరమ్మ అన్న తెలుసు. రే వాడు మరదల పేరు చెప్పేదాకా వదిలేరా. 14th. 24th ఇక అమ్మాయిలు ఎవరన్నా, అబ్బాయిలు ఎవరని చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్లో చింపుడు ఈసీలో అమూల్య. అమూల్య. అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తానా? అసెంబుల్ బాయ్స్. ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 years నుంచి మన కాలేజ్ లో పాతిపోయిన ఆంటోనీ. మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా. నువ్వురా నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్. ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, నేను ఇంటర్ కోర్స్ చేసిన అన్న. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతనో చెప్పరా. 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీసీ గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్నా, పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్, నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకోనోడుకు ఉంటుందిరా. రెడీ, లైట్స్ ఆఫ్. మన క్యాంపస్లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్. అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. ఎందుకు చూద్దామా? ఏంట్రా తీ బయటిది తీ. సిగరెట్ మెస్లో కూడా తాగుతాడు సార్. నేను మాడుతున్నాను కదరా. నా పులిహోర లాస్ట్ చేసింది సార్ ఈయన. రేయ్, సిగ్గులేదురా? సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి. నువ్వేంట్రా టోనీ, 8 ఏళ్ళ నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్లగాయలను కంట్రోల్ చేయలేకపోతే అట్రా. ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా. సార్ సార్ కాదురా, సూపర్ సీనియర్. Anybody know the simple answer? ఐ డోంట్ నో సార్. Comedy are you? Idiot. Anybody? సల్ఫ్యూరిక్ యాసిడ్ సార్. అశోక్, మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది. నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా, నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే.
నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే? ఏంటి నీకు ఏమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేంటి? ఏందమ్మా నీ ప్రాబ్లం? సార్ నా ల్యాబ్ పార్ట్నర్ని చేంజ్ చేయండి సార్. ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేసి కుదరదమ్మా. వెళ్ళి పని చూసుకోపో. అమ్మాయిలతో మాట్లాడడానికి నా పర్సనల్స్ యూజ్ చేసినావు అనుకో మంచిగా ఉండదు. సారీ మామ. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే చదివి పెడతావు. ఏంటి లడ్డు మనోజ్కి ఏం చెప్తున్నావు? ఏం లేదు, ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతావు. దొంగేం కాదు, ఆడి పర్సనల్ మీకు చెప్తున్నాను ఏడుస్తున్నాను. ఏం చిల్లరగానే ఉన్నారా? ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు. రాత్రే పోసుంటారా? అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నూనె ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు. మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా. 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు? యాసిడ్ పోసుడేంద్రా? చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుందిరా. నీకన్నా ప్రాబ్లమా? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ మిస్రా. ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ హోల్డర్, ఐ వాంట్ పుల్లర్ అండ్ ఐ వాంట్ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్కవారా నువ్వు? అది కాదురా డీడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టింట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగాళ్ళ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఉన్న ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా జీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే మామా, ఈ కొబ్బరి నూనె ఏంది మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాడ్ జల్ పెన్ ఉంటాయి కదా, వడిస్తారు బో పండుగ చేసుకో. ఆడు మనోని కొట్టిండు, కొడతారా? కొడతారు. నువ్వేంటో చదివినా లడ్డుగాడు చూడన్నా, రక్తం వచ్చేలా కొట్టిర్రు. రే లడ్డురా. ఏ శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి, పదండ్రా. అన్నా, ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా,
ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదండ్రా. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? పిల్లలకు పుచ్చిర్రా సోది. లడ్డు వదిలే. వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా? వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు అన్న ఏం కావాలన్నా? ఒకటే ఎగ్ పఫ్ ఉందన్న. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు? 5 రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. పోనీ గోల్ అది ఒకడే ఆడతాడ్రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రై నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఈసారి కొడతాం అనిపిస్తుంది.